కొర్ర పనీర్ దోస చట్నీ. పేరు కొత్తగా ఉందా, వంట మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పనీర్ దోస చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పనీర్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. కొర్ర పనీర్ దోస చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొర్ర పనీర్ దోస చట్నీ. సో ఇక్కడ 4 రకాల పేర్లు వినిపిస్తున్నాయి మీకు. కొర్రలు ఇదిగోండి, నానబెట్టుకున్న కొర్రలు రెడీగా ఉన్నాయి. మెంతులు నానబెట్టుకున్నాము, మినపప్పు నానిందే. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ఇక్కడ ప్రాసెస్లో ఒక పనీర్ చట్నీ ప్రాసెస్ ఉంది, ఒక దోశ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు మిక్స్ చేసి చెయ్యలేరు, సపరేట్గానే చేయాలి. అది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మన కొర్రలు కూడా మనకు చిరుధాన్యాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటి అంటే కొర్రలు. ఇది మన ప్రెగ్నెంట్ విమెన్కి మంచిది, బాలింతలకు మంచిది, బరువు తగ్గడానికి మంచిది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. ఇలా కొర్రలతో మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు పనీర్ కాంబినేషన్లో మనం చేస్తున్నాం. సో పనీర్ అంటేనే మంచి కాల్షియం కంటెంట్, కండరాలకు బలాన్ని ఇచ్చేటువంటిది, బోన్స్ని బాగా స్ట్రెంథన్ చేసేటువంటి ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట పనీర్లో. సో పనీర్లో అంటే గుడ్ ఫ్యాట్, అంటే పిల్లలకు అయినా పెద్దవాళ్ళకైనా గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్ అనేది ఎప్పుడైనా మంచిదే. నెయ్యి ఎగ్జాంపుల్, పనీర్ ఎగ్జాంపుల్ అది. సో అలా మనకు పనీర్ అలాగే కొర్రల కాంబినేషన్లో మనం చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దోశ తయారు చేసుకోవడానికి ఒక పిండిని తయారు చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా నానబెట్టినటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని 1 కప్పు నిండా తీసుకున్నాం. దాంట్లోకి సమానంగా మినప్పప్పు, నానబెట్టిన మినప్పప్పు, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నానబెట్టుకున్న మెంతులు. ఓకే, అలాగే దీంట్లో కాస్త పెరుగు. సో ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు ఆ ఫర్మెంటేషన్ కోసం మనం పెరుగు వేస్తున్నాం. ఒక 2 స్పూన్ల పెరుగు వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది మనకు దోసపిండికి సంబంధించిన ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక బౌల్ తీసుకుందాం. ఓకే, ఇందులో ఇదిగోండి పనీరు. సో పనీర్ని చక్కగా ఇలా కాస్త చిన్న ముక్కలుగా మీరు తుంచేసేయండి. బికాస్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు బ్లేడ్స్కి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మెత్తటి పదార్థమే అయినా కూడా. దీంట్లో పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే కారానికి తగ్గట్టుగా అల్లం ముక్కలు, తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు. సో ఆల్రెడీ మనం దోసపిండిలో కూడా ఉంది కాబట్టి దీంట్లో కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపేమో మనము దోసపిండి తయారు చేసుకోవడానికి ఇది రెడీ చేసుకున్నాము, మరోవైపేమో పనీర్ చట్నీ కోసం ఇది రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం వేరువేరుగా రుబ్బుకొని తీసుకురావాలి. ఓకే, సో అప్పుడు మనకు దోశ దీంతో వేసుకోవచ్చు, పనీర్ చట్నీ ఇలా రెడీ అయింది. సో దీన్ని ఎలా వాడుతున్నామో అనేది క్లియర్గా చెప్తాను. సో ముందుగా ఈ రెండింటిని విడివిడిగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత అసలు ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఇటేమో మనకి చక్కగా దోసపిండి రెడీ అయింది. ఓకే, సో అన్ని చక్కగా పెరుగు, మినప్పప్పు, కొర్రలు ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఉప్పు కూడా మిక్స్ చేసేసుకున్నాం, అయిపోయింది. సో ఇటువైపు చూస్తే కనుక మనకు చక్కగా పనీర్ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండింటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఎప్పుడు మనం మామూలుగా పనీర్ దోశ తింటూ ఉంటామా నార్మల్గా, సో దాన్నే కొంచెం వెరైటీగా అనమాట. ఎప్పుడో మనకు పనీర్ బుర్జీ లాగా చేసుకొని దాన్ని అలా పైన చేసుకొని లేదంటే పనీర్ ముక్కలుగా వేసుకొని అలా కాకుండా కొంచెం స్పెషల్గా మనం తయారు చేస్తున్నాం. అది కూడా చాలా సాత్వికంగా కొర్రలు, మినప్పప్పు, మెంతులు ఇవన్నీ వేసి కొర్రలతో చేస్తున్నాం. సో రొటీన్గా చేసుకునే బియ్యంతో కాకుండా దీంతో అనమాట. సో పెనం మనకు కాస్త హీట్ అయిన తర్వాత మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈలోపు మనం ఏం చేద్దామంటే పెనం వేడయ్యేలోపు ఈ పనీర్ చట్నీకి మనం పోపు తయారు చేసుకుందాం. ఓకే, ఇటువైపు చిన్న పోపు బాండీ కూడా పెట్టుకున్నామండి. సో ఇందులో కాస్త నూనె వేసుకుందాం. అంటే పోపు వేసుకోకుండా కూడా మీరు హ్యాపీగా తినేయచ్చు, అలా ఏం లేదు. కాకపోతే పోపు వేసుకుంటే ఎప్పుడైనా కూడా కొంచెం రుచి ఎక్కువ కదా. సో రుచి ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు.
అంటే మనము దోశ వేసిన తర్వాత ఆ దోశ మీద చక్కగా ఈ పనీర్ని స్ప్రెడ్ చేస్తాం. ఆ తర్వాత దీంట్లో కాస్త పోపు యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో స్ప్రెడ్ చేసినప్పుడు మీరు పోపుతో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్ప్రెడ్ చేసిన తర్వాత చివరిగా మీరు నంచుకొని తినడానికి మీరు ఏదైతే చట్నీ పెట్టుకుంటారో దాంట్లో పోపు వేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఈ పోపు బాండి ఉంది కదా, సో దీంట్లో మనం పోపు వేసేసుకుందాం. పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. జస్ట్ మనకు పోపు రెడీగా ఉంది అంటే జస్ట్ మనం దోశ వేసేసుకొని చివరిగా అలా పోపును వేసేసుకోవచ్చు. ఓకే, ఈలోపు ఇక్కడ మనకు చూస్తే కనుక పెనం కూడా వేడెక్కిపోయింది. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, పోపు పెనం కూడా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కొర్ర పిండి ఏదైతే ఉందో దీన్ని చక్కగా మనం దోశలాగా వేసేసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే, సో దీన్ని మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా కాస్త నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మామూలుగా మీరు చేసుకున్న ఒక 1 అవర్ తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. అంటే ఎంతన్నా ఇంకొంచెం మనకి ఊరినట్టు అవుతుంది కదా, సో చక్కగా ఫర్మెంట్ అవుతుంది కాబట్టి ఒక 1 అవర్ వెయిట్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ మనం పెరిగేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదనుకోండి. సో ఇప్పుడు మనము దీని మీద ఇక ఈ దోశ ఏదైతే వేసుకున్నామో దాని మీద మనం ఈ పనీర్ చట్నీ ఏదైతే ఉందో దాన్ని చక్కగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనకు కొంచెం ఇలా చక్కగా దోశ లేచి వచ్చినప్పుడు అటువైపు తిప్పుకోవడమే. పనీర్ స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. సో ఇది మనం చక్కగా ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం అసలు పోపు ఎందుకు వేసుకున్నాము అనే డౌట్ మీకు రావచ్చు, చెప్తాను. సో ఫస్ట్ చక్కగా ఇలా మధ్యలో ఒక చిన్న పాత్ర పెట్టుకుని అందులోకి మనం ఈ పనీర్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందాం. దానిపైన నుంచి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. సో ఇలా చక్కగా మనం పనీర్ని స్ప్రెడ్ చేసుకున్నాము. అలాగే మనం పనీర్ని ఒక బౌల్లో కూడా తీసుకున్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టాం కదా, కొర్ర పనీర్ దోశ చట్నీ. చట్నీలా కూడా తినొచ్చు, పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరి ఇంత సులభమైన టేస్టీ దోశను మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పనీర్ దోశ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పనీర్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. కొర్ర పనీర్ దోశ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న మెంతులు, కొంచెం పెరుగు, ఉప్పు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో పనీర్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి అది కూడా మెత్తగా విడివిడిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న తవాపై కలిపెట్టుకున్న కొర్రపిండిని వేసి దోశలా వేసి పైన నుంచి నూనె అలాగే మెత్తగా మిక్సీ పట్టుకున్న పనీర్ చట్నీని కూడా వేసి స్ప్రెడ్ చేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని మరో బౌల్లో పనీర్ చట్నీని తీసుకుని పైనుంచి పోపును వేసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర పనీర్ దోశ చట్నీ రెడీ.